విజయవాడ మరోసారి వేడెక్కింది. వైసీపీ టీడీపీ పోటాపోటీ నిరసనలతో పోరెత్తింది. డీఎస్సీపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ దీక్షకు దిగారు వెల్లంపల్లి. కౌంటర్ గా టీడీపీ శ్రేణులు కూడా రోడ్డెక్కాయి. వైసీపీ దీక్షను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో హై టెన్షన్ నెలకొంది. ధర్నా చౌక్ దగ్గర చేయాలన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీని ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. బుద్దా వెంకన్న ఇంకా ఏమన్నారు మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. మనతో మాట్లాడడానికి టీడీపీ నేత బుద్దా వెంకన్న వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఉదయం కూడా మిమ్మల్ని పోలీసులు ఇక్కడ అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఎందుకని చేశారు? ఎందుకని గృహ నిర్బంధం చేశారు? పోలీసులు అడ్డుకోవడం గృహ నిర్బంధం కాదమ్మా, వాళ్ళు ధర్నా చౌక్లో చేయాలి. మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా అక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉన్న చోట వాళ్ళు టెంట్లు బయటకు వేసుకొని పర్మిషన్ లేకుండా అక్కడ నిరసన దీక్ష చేస్తారు. నిరసన దీక్ష కూడా ఏంటి? తప్పుడు ప్రచారం. లోకేష్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డిఎస్సి పరీక్షలు నిర్వహించాలి. అలాంటిది లోకేష్ బాబు గారు అవి నిర్వహించారు. దాన్ని చూసి వారవలేక తప్పుడు ప్రచారంతో ఏదో కార్యక్రమం తీసుకోవాలని వాళ్ళు చేస్తున్నారు. విజయవాడలో ఉన్నటువంటి కమిషనరేట్లో ఉన్నటువంటి రూల్స్ ఏంటంటే ఎవరైనా సరే ధర్నా చౌక్లో చేయాలి. ఒకప్పుడు మీరు ఉన్నప్పుడు కూడా మేము ఇక్కడ ఏదైనా కార్యక్రమం చేస్తే పోలీసులు చేయనిచ్చేవాళ్ళు కాదు, ఆ ధర్నా చౌక్లో చేయాలి. వీళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు. అయినా సరే మేము రెచ్చిపోం. పోలీసు వారు వచ్చారు, నేను వెళ్తానేమో అని. నేను వెళ్ళను, అక్కడికి వెళ్ళనండి. వాళ్ళు నిరసనాలు చేసుకోరండి. వాళ్ళు తప్పుడు ప్రచారం చేసేది. దానికి ధీటుగా ఎలా బదులు ఇవ్వాలో మాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని రాష్ట్రం అంతా చేసినా సరే, జగన్మోహన్ రెడ్డి తల కింద తపస్సు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి మాటలు వినే ప్రసక్తి ఎవరికి లేదు. నిన్న అటు సెంట్రల్లో కానీ ఇక్కడ కానీ మొత్తం వైసీపీ ఇప్పటికే దీక్షలు చేపట్టింది. అయితే దీక్షలకు సంబంధించి టీడీపీ వచ్చి కావాలని అడ్డుకుంటున్నారు. దీక్షలు చేసేటటువంటి స్వేచ్ఛ లేదా? విజయవాడలో ఎన్నడూ కూడా దీక్షా శిబిరాలపైన దాడి చేసినటువంటి చరిత్ర లేదు అని చెప్పి కూడా విమర్శిస్తూ ఉన్నారు. నిన్నటి సంగతి అయితే నాకు తెలియదు, కానీ ఈరోజు సంగతి మాత్రం అక్కడ ఎవరైతే లోకల్ తెలుగుదేశం పార్టీ లీడర్లు ఉన్నారో వాళ్ళు ట్రాఫిక్కి అంతరాయం మీరు ధర్నా చౌక్లో చేసుకోవాలని అక్కడికి వెళ్ళబోతే నేనే డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు నిరసనలు చేసుకుంటే అది పోలీసు వారు చూసుకుంటారు, మనకు సంబంధం లేదు, మీరు అక్కడికి వెళ్ళి గొడవలు చేయొద్దని నేను వాళ్ళకి ఆదేశించాను. ఆదేశించిన మొన్నే వాళ్ళు కూడా వెనక్కి తిరిగి వెళ్ళడం జరిగింది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా సరే తప్పు జరిగితే నిరసనలు చేసుకునే హక్కు ఉంది. కానీ వీళ్ళు తప్పు లేకుండా నిరసనలు చేస్తారు ఒకటి. రెండోది రోడ్డు మీద చేస్తున్నారు కావాలని మమ్మల్ని రెచ్చగొట్టడానికి. అయినా సరే మేము రెచ్చో, ఎందుకంటే మా పార్టీ ఆదేశించింది. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి ఒప్పుకోరు కాబట్టి నేను వాళ్ళు చూడండి, మీరు వచ్చినప్పుడు ప్రజావేదికలో కూర్చున్నాను. ఇంటింటి తెలుగుదేశానికి వెళ్ళా, మా కార్యకర్త ఒకరు చనిపోతే అక్కడికి వెళ్ళా, తర్వాత ప్రజావేదికలో కూర్చున్నాను. అక్కడ ఎవరైతే మా పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చా, మీరు వెళ్ళకండి, వాళ్ళ నిరసనాలు చేసుకోనండి, వాళ్ళని ప్రజలు పట్టించుకునే ఇది లేదు, వాళ్ళు చేసుకొని వాళ్ళకి ఆకలేసి వెళ్ళిపోతారు, వదిలేండి అని చెప్పి. అయితే ధర్నా చౌక్లో చేయకుండా మీరు ఎందుకు ఇళ్ళ మధ్యలో చేస్తున్నారు? ఎందుకు రోడ్డు మీద చేస్తున్నారు? మమ్మల్ని రెచ్చగొట్టడమే కాదు. మీ హయాంలో మేము ఎక్కడన్నా రోడ్డు మీద నిరసనలు చేసినటువంటి దాఖలాలు ఏమైనా ఉంటే చూపించండి. ఎక్కడా లేవు. ఇవాళ మీరు అక్కడ చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు, రెచ్చగొట్టడానికి చేస్తున్నారు. అయినా సరే మేము రెచ్చిపోము. డిఎస్సి దాని మీద మీరు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో అది ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. జగన్మోహన్ రెడ్డికి 151 నుంచి 11 సీట్లు ఇచ్చినా సరే బుద్ధి రాలేదు. ఇక ఆయనకి పులివెందులో కూడా ఓడిపోయే టైం దగ్గర పడి ఇలాంటి చేష్టలు చేస్తున్నాడని తెలియజేస్తాను. నరసింహతో క్రాంతి టీవీ, నేను విజయవాడ నుంచి.